రాష్ట్రాల్లో కార్పొరేట్ స్కూలు 2025 నుంచి 26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ముసుగులో ఫీజుల మోత మోగిస్తున్నాయి. అడ్మిషన్ల కోసం వెళ్లిన తల్లిదండ్రులకు ఫీజులు చూస్తే దిమ్మ తిరుగుతుంది. కొన్ని స్కూళ్లలోనైతే అప్పుడే అడ్మిషన్లు అయిపోయినట్లు పూర్తయినట్లు చెప్తున్నారు. తమ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పించాలనే ఉద్దేశంతో అడ్మిషన్ల కోసం ప్రైవేట్ స్కూళ్లకు వెళ్తున్న తల్లిదండ్రుల అక్కడి ఫీజులు చూసి వాటిని కట్టడం తమ వల్ల కాదని నిరాశతో వెనుదిరిగి వస్తున్న పరిస్థితి నెలకొంది. విద్యాశాఖ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఆ స్కూళ్లపై చర్యలు తీసుకోకపోవడం బాధాకరణం అంటూ సార్వత్ర మధ్యతరగతి ప్రజానికం నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలి. గత సంవత్సరం ఫీజు కంటే 25 నుంచి 50% వరకు ఫీజులు ప్రైవేట్ స్కూళ్లు ఇష్టారాజ్యంగా పెంచుతున్నాయి. స్కూళ్ల స్థాయి, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఫీజులు పెంచుతున్నారు. ఆఖరికి పుస్తకాలు, బూట్లు, టై, బెల్ట్ వరకు ఇష్టం వచ్చినట్లు రేటు పెట్టి అమ్ముతున్నారు. నిజానికి స్కూళ్ల పరిధిలో ఇవి అమ్మకూడదనే ప్రభుత్వ నిబంధన ఉన్నా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం చేసేందుకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలి. కానీ ఆ ప్రయత్నం 2 తెలుగు రాష్ట్రాల్లోనూ జరగలేదు. ప్రత్యేక చట్టం చేయాలని విద్యార్థి సంఘాలు, పేరెంట్స్ అసోసియేషన్ నిరసనలు వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తుందని అంటున్నారు. వాస్తవానికి ఏ విద్యా సంస్థనైనా ట్రస్ట్ పేరిట నడపాలి. దానికి ఒక గవర్నమెంట్ బాడీ ఏర్పాటు చేయాలి. అయితే కార్పొరేట్ పాఠశాలలో నామమాత్రంగా గవర్నమెంట్ బాడీ చూపిస్తున్న అధికారం మొత్తం యాజమాన్యం చేతుల్లో ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజులు నియంత్రణలో ఉండేటట్టు విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతున్న కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ కనిపించడం లేదని అంటున్నారు. యూనిఫామ్స్, బుక్స్, నోట్స్, పుస్తకాలను బిల్లులు వేసేస్తున్నట్లు ఇవన్నీ తమ వద్దే కొనాలని హుకుం జారీ చేస్తున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల వలె చట్టాలు కావాలి. 2017లో మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు ఫీజులు నియంత్రణపై కొన్ని చట్టాలను తీసుకొచ్చింది. దానికి తగ్గట్టుగానే 2 తెలుగు రాష్ట్రాల్లో ఫీజులపై నియంత్రణపై చట్టాలు తీసుకొని రావాలని విద్యా నిపుణులు సలహా ఇస్తున్నారు. సాధారణంగా 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్ మొత్తం సీట్లలో 25% పేద పిల్లలకు ఇవ్వాలి. కానీ రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ విద్యా హక్కు చట్టాన్ని పట్టించుకోకుండా డొనేషన్ ఫీజుల పేరుతో కొన్ని లక్షలు వసూలు చేస్తున్నాయని, వాటిని ముందు నియంత్రించాలని చెప్తున్నారు. ఫీజుల నియంత్రణకు రాష్ట్ర స్థాయి కమిషన్ ఏర్పాటు చేయాలి. ఈ కమిషన్లో చైర్మన్ గా హైకోర్టు లేదా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి లేదా విశ్రాంత IAS అధికారిని నియమించాలి. పాఠశాల విద్యాశాఖలో పనిచేసిన విశ్రాంత సంయుక్త సంచాలకుడు, చార్టర్డ్ అకౌంటెంట్ సభ్యులుగా నియమించాలి. ప్రైవేట్ పాఠశాలలను 5 కేటగిరీలుగా విభజించాలి. పాఠశాలకున్న స్థలం, ప్రయోగశాలలు, కంప్యూటర్ ల్యాబ్, డైనింగ్ హాల్, క్రీడా స్థలం, ఇతర సౌకర్యాల ఆధారంగా కేటగిరీలను నిర్ధారించాలి. తరగతి గదిలో ఒక్కో విద్యార్థికి సగటున 25 చదరపు అడుగుల స్థలం కేటాయించాలి. నిర్దేశించిన ఫీజు కంటే అధికంగా వసూలు చేస్తే విచారణ జరిపి మొదటిసారి 1,00,000, రెండోసారి 2 లక్షలు, మూడోసారి 5 లక్షల జరిమానా వసూలు చేయాలి. అయినా కూడా ఆ విద్యాశాఖ సంస్థ నిబంధనలను అతిక్రమిస్తే
దాని అనుమతిని రద్దు చేయాలి. అది ఇది ఎంతవరకు ఆచరణాత్మకంగా సాధ్యపడుతుందో చూడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.